వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 12వ పిఆర్సి మరియు ఐఆర్ గురించిన సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా సర్కారుపై ఒత్తిడి 3వ నెల నుంచే ఉద్యోగుల శాఖ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోల గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సెగ, కూటమి సర్కారుకు చిక్కులే అనే సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి 2 మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయిన కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా పిఆర్సీ సహా ఐఆర్, పింఛన్ల పథకం వంటి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య తీవ్ర వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై అప్పటి ఉద్యోగులు నిప్పులు చెరిగారు. ఇది ఎన్నికల సమయానికి మరింత పెరిగి వైసీపీ ఓటమికి కూడా దారితీసింది. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి 2 మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. ప్రధానంగా 12వ పిఆర్సీ వేసేలోగా ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలన్నది ఉద్యోగులు చెబుతున్న మాట. గత ప్రభుత్వం జరిగిన పిఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఈ దఫా ఆది నుంచే సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి 6 నుంచి 8 మాసాల వరకు ఉద్యోగులు సైలెంట్గానే ఉంటారు. కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి 3వ మాసం నుంచే ఒత్తిళ్లు ప్రారంభించడం, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతుండటంతో కూటమి సర్కారుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దీనికి ముందు జరిగిన అసైన్డ్ భూముల లావాదేవీలను కూటమి ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి బాధ్యులుగా తొలుత అధికారులను పేర్కొంటూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పిన మేరకే తాము పనిచేశామని, దీనిలో తమ తప్పేది లేదని, తమ వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్నది ఉద్యోగ సంఘాల నేతల మాట. దీనికి తోడు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పింది చేయాలా వద్దా అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారుతాయని, ఇలాంటి కేసులు తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తాయన్నది సంఘాల మాట. ఇలా అటు ఆర్థికంగా ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం. మరి దీనిపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.